మూర్తి ఇల్లు బండెక్కిచ్చు. ఏడ్ చేసాం మేము, ఎందుకు పట్టుకొని వచ్చారు మమ్మల్ని? ఇందాక ఏం చేస్తున్నారు మీరు? ఫ్యామిలీ మోజీ వాళ్ళు కొత్త వీడియో రిలీజ్ చేస్తే చూస్తూ ఉన్నాం సార్. మరి లైక్ చేసావా, షేర్ చేసావా, కామెంట్ చేసావా, పోయి సబ్స్క్రైబ్ చేసావా? నువ్వు కంటెంట్ కి కనెక్ట్ అవుతున్నావు, మరి కంటెంట్ ని కనెక్ట్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలిగా. మీకు కూడా ఇప్పుడే చెప్తున్నాను, ఫ్యామిలీ మోదీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూవర్స్ లా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబర్స్ లా ఇక్కడే ఉండిపోండి, లేదా అమ్మ తోడ్రా అందరినీ పట్టుకుంటా. Show money, match number 3823. Congrats, Mr. Show money. All the best. ఈసారి కూడా శివ మనీనే క్లాస్ ఫస్ట్. అరే శివ, నీ లప్పరు. శివ, నీ షార్పనరు. a+b × a−b = a² - b². అరే శివ, నీ స్కేలు. అందరూ త్వరగా ఆన్సర్ పేపర్లు ఇవ్వండి. అరే శివ, నీ పేపర్లు. నీ పేరు కొట్టేస్తానే. సార్, ఎందుకు కొడుతున్నారు సార్? ఆపండి. పరీక్ష రాయమంటే ప్రేమికుల రోజు సినిమాలో పాటలు రాసుకొస్తావరా? వెళ్ళు. ఒకరి పేపర్ మిస్ అయింది. పోలీసులు అయింది పోలీస్ స్టేషన్ లో పట్టపగలి నిద్రపోతారా? పనేట్లేదు సార్, అందుకే. పని లేకపోతే పడుకోవడానికి మీరేమైనా పాలరాతి బొమ్మలా? అందుకేనా ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తుంది? సారీ సార్. మనం ఏకాగ్రతతో ఉంటేనే ఎలాంటి ఉష్ణోగ్రతలైనా తట్టుకోగలం. కనుచూపు మేధలతోనే పొలి మేరను గమనించాలి. మనల్ని చూస్తే ఎదుటివాడికి వణుకు రావాలి, కానీ మనకు కునుకు రాకూడదు. మూర్తి, అందరికీ టీ చెప్పు. అలాగే డ్యూటీలో నిద్రపోయినందుకు అందరినీ నైట్ డ్యూటీ చేయమని చెప్పు. సరే సార్. చూడండి సార్, ఈయన మాత్రం తాపీగా తొంగుకొని 10 గంటలకు వస్తాడు. మనకు అలా కాదుగా. రాలేనప్పుడు ఉద్యోగం మానే. నోరుంది కదా అని జారితే నేను ఈ సస్పెన్షన్ జారీ చేయాల్సి వస్తుంది. మైండ్ ఇట్. మూర్తి, ఆ నల్లబాలు మనుషులు మార్కెట్లో మామూలు వసూలు చేస్తున్నారట. తీసుకొచ్చి లోపలేయండి. సార్, మన లోపలేస్తే నల్లబాలు ఊరుకోడు. ఊరుకోకపోతే వాళ్ళు కూడా వచ్చి లోపల కూర్చొని ఊసలు లెక్క పెట్టమను. మార్కెట్లో 100 చెల్లాలి, వీళ్ళు దందాలు కాదు. మనోళ్ళని వెంటనే పంపు. ఏట్ కావాలి? సిఐ గారిని కలవాలి. చెప్పు. సార్, నా బండి పోయింది. ఎప్పుడు? ఈరోజే. ఎక్కడా? ఈ ఊర్లోనే. ఏ టైంకి? మామూలు టైంకే. పుచ్చ లేచిపోద్ది, సరిగ్గా చెప్పు. పొద్దున్న లేచానండి, బండి ఉంది. పళ్ళు పుక్కలిచ్చానండి, బండి ఉంది. స్నానం చేసి వచ్చానండి, బండి ఉంది. టీలు టిఫిన్లు చేశానండి, బండి ఉంది. ఆఫీస్కి రెడీ అయ్యానండి, బండి ఉంది. బండి ఉంటే ఆఫీస్కి వెళ్తాను, కానీ పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తాను? అప్పుడు టైం ఎంత? కంగారులో చూసుకోలేదు. నువ్వు ఆఫీస్కి ఎంతకు బయలుదేరుతావు? 9ంటికి. అప్పుడు పోతే ఇప్పటి వరకు ఏట్ చేస్తున్నావు? నా భార్య కళ్ళు కప్పి వచ్చేసరికి లేట్ అయింది. ఆ బండి మా మామగారు నా పెళ్ళికి కట్నంగా ఇచ్చారు. నా భార్య రోజు ఎదురొచ్చి హెడ్లైట్ బొట్టెట్టి మరీ నన్ను బయటికి పంపుద్ది. ఇప్పుడు బండి లేరని తెలిసి నా కాపురం కర్పూరంలో ఆరిపోద్ది. నీ పేరేంటి? జూజు, రాజు. అదేం పేరు? నా భార్య అలానే పిలుస్తుంది.
నీ బండి చూడ్డానికి ఎలా ఉంటది? 2 చక్రాలు, 2 అద్దాలు, ఒక సీటు, ఒక హెడ్ లైట్, ముందర 2 వాడిపోయిన నిమ్మకాయలు కూడా ఉంటాయి. మరి ఇంజన్, సైలెన్సర్, కార్పెటర్, కిక్కర్ లేవా? అవి పైకి కనిపించమని చెప్పలేదు. అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, లేదా అమ్మతోడు అడ్డంగా బుక్ చేసి లోపలేస్తా. బండి పేరేంటి? బండి మోడల్, బండి నంబర్? సార్, కర్ణాటక బండి. మా మామగారు అక్కడ బండ్లు తక్కువ పడతాయని కొనిచ్చారండి. ఇప్పుడు ఎవడో ఊరు అక్కడికే అమ్మేసి ఉంటాడు. లైసెన్స్ ఉందా? ఆర్సీ ఉందా? సి బుక్ ఉందా? ఉన్నాయి. ఇవ్వు. ఇక్కడ లేవు, బండ్లో ఉన్నాయి. నువ్వు కూడా బండిలోనే ఉండిపోవాల్సింది. పేపర్లు బండ్లో లేకపోతే మీరే ఆపి ఫైన్ వేస్తారు. ఇప్పుడు బండ్లో ఉన్నాయంటే కూడా మీరే అరుస్తున్నారు. ఏటి ఫాలో అవ్వాలి, క్లారిటీ ఇవ్వండి. ఓన్లీ డూప్ చేయించుకున్నా పెట్టుకున్నావా? డూపా? మా ఇంట వంట లేదు సార్. అవి హీరోలు కూడా డూపులు ఉన్నారని తెలిసి సినిమాలు కూడా చూడడం మానేసా నేను. మూర్తి, కంప్లైంట్ ఇవ్వు, రేపట్లోగా పట్టుకుంటాం. నేను ఇవ్వను, మా అమ్మ అరుస్తుంది. అమ్మ ఎందుకు అరుస్తుంది? చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటే ఎవరి మీద కంప్లైంట్ చేయకూడదని మా అమ్మ చెప్పింది. మరి మీ నాన్న ఏంటి చెప్పలేదా? స్కూల్కి కట్టిన బాస్ ఖాళీ చేస్తేనే ఇంటికి రావాలని చెప్పాడు. బాక్స్ బద్దలైపోద్ది. కంప్లైంట్ ఇవ్వు, లేదా నా టైం వేస్ట్ చేసినందుకు నీ తాట తీస్తా. సంతకం పెట్టు, రేపట్లోగా నీ బండి నీ ఇంటి ముందు ఉంటది. అంత ఖచ్చితంగా చెప్తున్నారు. కొట్టేసింది మీ వాళ్ళేనా ఏటి? ఓరు బాబు, కంప్లైంట్ ఇచ్చావుగా, వెళ్ళి రేపురా. ఆఫీస్కి లీవ్ పెట్టాను. ఇంటికి వెళ్ళాక బైక్ లేదని తెలిస్తే మా ఆవిడ నాకు రేవెట్టేస్తుంది. పూర్తి ఆను కూడా బండి ఎక్కమను, గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటది. ట్రిపుల్స్ వెళ్తే పోలీసులు పట్టుకుంటారేమో సార్. ముఖం పాలిష్ అయిపోద్ది. మేము పోలీసులు కాదేట్రా? అంతగా కావాలంటే మధ్యలో నుంచి దూకే. అవును సార్, పోలీసులకి ట్రాఫిక్ పోలీసులకి తేడా ఏంటి? నీ బండి నువ్వు తోలుతుంటే వాళ్ళు ఆపుతారు, అదే బండి ఏరే వాళ్ళు తోలుతుంటే మేము ఆపుతాం. సార్, మీరు పోలీసు ఎలాగయ్యారు? స్పోర్ట్స్ కోటా. కోటా బియ్యం బస్తాలాగున్నారు, మీ స్పోర్ట్స్ కోటా ఏంటి? ఎరా, బైక్ వద్దా నీకు? సార్, లాస్ట్ డౌట్. ఏటో ఏడు. మా దగ్గర కలెక్ట్ చేసిన ఫైన్ డబ్బులంతా మీరు ఏడ్ చేస్తారు? నువ్వు ముసలాడు అయ్యాక పింఛన్ ఇస్తాం. ఊరికి సెంటర్ పాయింట్ ఇదే. బండి కొట్టేసినోడు ఎటెళ్ళాలన్నా ఈ సెంటర్ దాటే వెళ్ళాలి. మూర్తి, సెంటర్ లో ఉన్న సీసీ కెమెరాని చెక్ చేయి. సార్, సెంటర్లో 2 షాపులకే సీసీ కెమెరాలు ఉన్నాయి. అందులో ఒకటి 3 రోజుల నుంచి పని చేయట్లేదు సార్. 2వ కెమెరా ఉన్న షాప్ అతను ఈరోజు ఊరు వెళ్ళాడట, షాప్ తీయలేదు సార్. సార్, ఇప్పుడు ఏడ్ చేద్దాం? కొత్త బండి కొనాలంటే షోరూమ్కి వెళ్ళాలి. అదే కొట్టేసిన బండిని అమ్మాలంటే మెకానిక్ షెడ్కి వెళ్ళాలి. ఊర్లో ఉన్న మెకానిక్ షెడ్లని ఎంక్వైరీ చేద్దాం. ఈరోజు బండి అమ్మడానికి 9 పైన ఎవరైనా మీ షెడ్కి వచ్చారా? లేదు సార్. బండి అమ్మడానికి ఎవరైనా మీ షెడ్కి వచ్చారా ఈరోజు? ఈ నెంబర్ ఉన్న బండి మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? లేదు సార్, రాలేదు సార్. ఈ బండిని ఎక్కడైనా చూసారా? ఈ బండిని ఎక్కడైనా చూసారా? ఏడ్ చేస్తున్నావురా? ఇంకేట్ చేస్తాను, నా బండి ఎత్తుక్కుంటున్నాను సార్. కొడితే ముఖం పీసులు అయిపోద్ది. నీ బండి ఏమన్నా ఫిదా సినిమాలో హీరోయిన్ లాగా సింగిల్ పీస్ అనుకున్నావేంట్రా? చూడగానే గుర్తుపట్టేయడానికి. ఊరన్నాక ఇలాంటివి 100 ఉంటాయి. నీకు ఇంత తెలుగు ఉందని తెలిసాక నాకు ఒక డౌట్ వస్తుంది. రాత్రి నీ బండికి తాళాలు వేసావా? అలాగేస్తాను. పోలీసులు బండి పోతే పట్టుకుంటారు కానీ బండి తాళాలు పోతే పట్టుకోరని తెలుసు. అందుకే రోజు భద్రంగా తాళాలు బండికెట్టి పనుకుంటాను. ఈరోజు బండి అమ్మడానికి ఎవరైనా మీ షెడ్కి వచ్చారా? లేదు సాబ్. జాగ్రత్తగా ఆలోచించు, ఇదే బైక్ నంబర్. లేదు సాబ్, వచ్చి ఉంటే ఖచ్చితంగా గుర్తు ఉండేది. అస్సలాం వలైకుం. ఏంటి, ల్యాండ్ అమ్ముతున్నావా? మొత్తము అమ్మితే లాభము ఏముంటుంది బాయ్? థోడా అమ్ము, రేటు బాగుంటుంది. మొత్తము అమ్మితే లాభము ఏముంటుంది బాయ్? థోడా అమ్ము, రేటు బాగుంటుంది. మూర్తి, ఇందాక వెళ్ళిన షాపులకు మళ్ళీ వెళ్ళి ఈరోజు స్పేర్ పార్ట్లు ఎవరైనా అమ్మారేమో కనుక్కో. ఈరోజు బండి కాకుండా స్పేర్ పార్ట్లు ఎవరైనా అమ్మారా? ఒక హెడ్ లైట్, హ్యాండిల్, 2 చక్రాలు అమ్మినారు సాబ్. సార్, ఒక షాప్లో ఇంజన్, కార్పెటర్, ఇంకో షాప్లో సైలెన్సర్, పెట్రోల్ ట్యాంక్ అమ్మినారు సార్. అవన్నీ అమ్మినోడు ఎవరో తెలుసుకొని పట్టుకురా. దగ్గరలో గుజరీ షాప్ ఉందా? పక్కనే ఉంది సాబ్, రండి. ఇదేనా నీ నెంబర్ ప్లేట్? అవును సార్, వీడే. ఏరా, బండ్లు కొట్టేసి బతికిపోదాం అనుకున్నావా? పాటలుగా అమ్మితే పట్టుకోలేనుకున్నావా?
కంప్లైంట్ ఇస్తే కేసు ఎంత కాంప్లికేట్ అయినా సరే కంప్లీట్ చేయకుండా వదలరు. మూర్తి వీడి మీద తప్పి కేసు ఫైల్ చేసి లోపలి. సరే సార్. తాళాలు ఇవ్వు. నువ్వు ఇంటికెళ్ళు. బండి లాగుంటే ఇంటికి వెళ్ళగలుగుతాను. ఇంటికెళ్ళి నువ్వు మీ ఆవిడ కలిసి బిగించుకోండి. ఇంకోసారి బండ్లు కొట్టేయాలని చూసావో నిన్ను కొట్టడానికి శివమణి ఉన్నాడని మర్చిపోకు. బయటకు వచ్చాక బండ్లే కాదు దోమల్ని కొట్టినా సరే అమ్మతోడు లోపలొచ్చి లపలపలాడిస్తా. సార్ డిఎస్పీ గారు కాల్ చేశారు. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా పోతున్నారా? అమ్మతోడు అందరినీ పట్టుకుంటా.